హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, మనము అరేబియన్ బిర్యానీ ట్రై చేయడం ఏంది, నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి మీరందరూ నేర్చుకుంటారని నేను చేస్తున్నాను. ఆల్రెడీ నేను చికెన్ 1.5 kg తెచ్చుకున్నాను అనమాట. దీన్ని బాగా కడుక్కొని ఇంకా బాండిలు పెట్టుకొని దాంట్లోకి ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ బిర్యానీకి అంతా లెగ్ పీసులు తీసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే 1.5 kg తీసుకున్నాను అనమాట. ఇది ఓన్లీ వాటర్ వేయకుండా కొంతసేపు అలాగే కలయబెట్టాలి. ఇలా బాగా కలపాలన్నమాట. అవి రెడ్డిష్గా అవుతాయి. ఒక 2 minutes అలా కలపాలన్నమాట. ఆ తర్వాత మనము వేసుకోవాల్సినవి సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్ 1.5 స్పూన్ తీసుకున్నాను. పసుపు అయితే ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను నేను. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం చెక్క, లవంగము, యాలక బుట్టలు వేసుకోవాలి. ఇది కూడా బాగా ఇట్లా కలిపిన తర్వాత కొంచెం రెడ్డిష్ అవుతుంది అన్నమాట. అది మళ్ళీ ఇవి తెల్లగడ్డలు, అల్లము దంచుకొని పెట్టుకుంటాం అన్నమాట, ఉచ్చి పచ్చిగా. అది కూడా కొంచెం చల్లేసుకోవాలి. అది బాగా చల్లిన తర్వాత దాన్ని బాగా కలపాలన్నమాట. ఇప్పుడు చికెన్ని బాగా కలిపిన తర్వాత దాన్ని అలాగే ఒక 5-10 minutes వేగనివ్వాలి. ఇది నేను కువైట్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట. దీని పేరేమంటే దీన్ని మజ్బూస్ బిర్యానీ అంటారనమాట. దీన్ని ఎక్కువ కువైట్లో, దుబాయ్లో అలాంటి చోటే చేస్తారనమాట. ఇది బాగా ఏగే లోపల మనం దీనికి కావాల్సింది టమాటో సాస్ తయారు చేసుకుందాం. టమాటో సాస్ కావాల్సినవి తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, టమోటాలు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని బాగా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇవి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కన కారం వేసుకోవాలన్నమాట. ఇంకొక గిన్నెలోకి తెల్లగడ్డలు, మిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇది కూడా పేస్ట్ లాగా మిక్సీకి పట్టి పక్కన పెట్టుకోవాలి. ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు బాగా ఉడికిపోయిందనమాట. దీన్ని బట్టి ఇప్పుడు వాటర్ మనము 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసులు బియ్యానికి అయితే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అప్పుడే సాల్ట్ తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా ఉడికనియాలి. ఆ లోపల మనం బియ్యం నానబెట్టుకుందాం. ఒక 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను అనమాట. అవి బాగా కడుక్కొని ఒక 2 times వాటర్లో కడిగేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇంకో పెనం పెట్టుకొని అప్పుడే టమాటో పేస్ట్ మిక్సీలో కొట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని పెనంలో వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలి. ఆ లోపల సాల్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను అనమాట. దాంట్లో టమాటో చిల్లీ వేసుకున్నాను. కొంచెం కలర్ కోసం, టేస్ట్ కోసం బాగుంటుంది అది. కానీ ఇదంతా బాగా కలిపెట్టాలి. బాగా కలిపిన తర్వాత ఉడికిన తర్వాత ఇలా మంచి కలర్ వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇది డక్కూస్ అంటారు అనమాట అరబిక్ వాళ్ళు. దాని మీద కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా టేస్టీగా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఇది పక్కన పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు వేసి మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు చికెను ఉడికిపోయి ఉంటుంది అనమాట. అది తీసి పక్కన తీసుకొని దానికి ధనియాల పొడి, కొంచెం 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కారం కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఎందుకంటే నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను కదా, అందువల్ల దానికి పట్టాలి కదా, దానివల్ల అనమాట. దీనికి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను. అది కూడా 1 స్పూన్ వేసుకున్నాను నేను. దానికి మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని. ఇవన్నీ పట్టాలి కదా దానికి, అవన్నీ బాగా పేస్ట్ లాగా మంచిగా అలా కలుపుకోవాలి. ఇది ఒక 5 minutes అట్లే పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు చేస్తే ఇవి బాగా మంచి కలర్ఫుల్గా వస్తాయి, బాగా కాలుతాయి అన్నమాట. ఇవన్నీ ఇలా కాగిన తర్వాత మనము పక్కన అప్పుడే తీసుకున్నాం కదా, ఆ వాటర్ అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. ఈ చికెన్ తీసేసిన వాటర్ ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉంటాయి. అన్నమాట. అప్పుడు మనం తీసుకున్న బియ్యము దాంట్లోకి వేసుకోవాలి. అవి వేసిన తర్వాత బాగా నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను 1.5 గ్లాస్కి వాటర్కి. దాన్ని బాగా ఉడకనియాలి. కొంచెం అలా వేసుకుంటా అంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో రైస్.
దానికి మనం అప్పుడే చికెన్ కాల్చుకున్నాం కదా, ఆయిల్ కొంచెం, ఎందుకంటే ఆయిలే వేయలేదు కదా మనం రైస్కి, అందువల్ల బాగా పల్ల అని వస్తుంది అనమాట. నేనైతే కుంకుమ పువ్వు వేసుకున్నాను, మంచిగా ఉంటుంది టేస్ట్కి, హెల్త్కి కూడా మంచిది కదా, అందువల్ల. దానికోసం అనేసి నేను ఆనియన్స్ అన్నీ రెడ్డిష్గా ఆయిల్లో కాల్చి పెట్టుకున్నాను, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ అవన్నీ కూడా పైన చల్లుకోవాలి. మనము చికెను అప్పుడే డీప్ ఫ్రై చేసేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఆ రైస్ పైన పెట్టేసి దానిపైన కొంతసేపు దమ్ లాగా పెట్టేసేయాలి, ఒక 5 minutes. సైడ్ డిష్ తయారు చేసుకుందాం. ఆనియన్స్, మిరప్పొడి, చిల్లీ, చాట్ మసాలా ఇవన్నీ వేసుకోవాలి, నిమ్మకాయ పిండుకోవాలి. ఇది బాగా కలుపుకుంటే కొంచెం బాగుంటుంది టేస్టీగా. ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని అవన్నీ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అవి రెడ్డిష్గా బాగుంటాయి తినడానికి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను అనమాట సాల్ట్. ఫ్రెండ్స్, మచ్చిపూస్ రెడీ. ఇప్పుడు ఈ ప్లేట్లో వడ్డించుకొని ఈ డక్కూసు కారం వేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది తింటూ కూల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. పక్కన కీరకాయ వేసుకొని, అప్పుడే తీసుకున్నాం కదా కీరకాయ, అది నంచుకొని తింటూ చాలా బాగుంటుంది. ఈ డిష్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.